భారత్ చైనాలు కలుస్తాయా? అందరిలో ఆసక్తి రేపుతున్న చర్చ. ప్రపంచంలోని భారత్ చైనాలతో సహా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు టారిఫ్లు విధించిన విషయం తెలిసింది. కొలంబియాపై 49%, వియత్నాంపై 46%, థాయిలాండ్పై 36%, ఆ తర్వాత చైనాపై 34% సుంకాలను విధించారు. అలాగే భారత్పై 26% టారిఫ్లను విధించారు. ఈ నేపథ్యంలో చైనా కూడా అమెరికాపై 34% టారిఫ్లు పెంచడంతో చైనా వెనక్కి తీసుకో అని అమెరికా చెప్పింది. అయినా కానీ చైనా తగ్గపోవడంతో ట్రంప్కు కోపం వచ్చింది. దీంతో అదనంగా మరో 50% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో చైనాపై టారిఫ్ల భారం 104కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చైనా ఎంబసీ అధికారి యూజింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను ఎదిరించాలి అంటే చైనా, ఇండియా కలవాలి అన్నారు. భారత్ చైనా కలుస్తాయా, కలిసి అవకాశం ఉన్నాయా అనే చర్చ కొనసాగుతుంది. అయితే ఏ రెండు దేశాలైనా కలిసి వాటి ఆర్థిక మార్కెట్ను బలపరుచుకోవాలి అంటే ఆయా దేశాల మధ్య సహకార స్థాయి, వాటి ఆర్థిక శక్తి, అంతర్జాతీయ మద్దతు, వీటితో పాటు ట్రంప్ వ్యవహారం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని రెండు కోణాల్లో చూద్దాం. భారత్ చైనా కలిసే అవకాశం ఉంటే చైనా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని తెలుసు. భారత్ 5వ స్థానంలో ఉంది. రెండు దేశాలు పరస్పర వాణిజ్య సంబంధాన్ని పెంచుకుంటే అమెరికా మార్కెట్పై ఆధారపడడం తగ్గుతుంది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఉన్నట్లుగానే చైనాలో కూడా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రెండు కార్యక్రమాలను ఏకం చేసి ఆసియా, ఆఫ్రికా, యూరోప్లతో కలిసి మార్కెట్లను సృష్టించవచ్చు. దీనివల్ల ట్రంప్ విధించే సుంకాల ప్రభావం ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అంతేకాదు, ట్రంప్ విధించే సుంకాలను వ్యతిరేకించే ఇతర దేశాలు అంటే యూరోపియన్ యూనియన్, ఆసియా దేశాలు కలుపుకొని బలమైన వ్యతిరేక శక్తిని నిర్మించవచ్చు. అంతేకాదు, చైనా అంటే మనకు తెలుసు, తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. అలాగే భారత్ మేధాపరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు కలిస్తే ట్రంప్ను ఎదుర్కోవచ్చు. ఇక రెండో కోణం చూద్దాం. అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ను ఎలాగైనా దెబ్బతీయాలని చైనా పన్నుతున్న పన్నాగం గురించి తెలిసింది. భారత్ చుట్టూ ఉన్న దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఇండియా చైనాతో కలుస్తుందా? నో ఛాన్స్. అంతేకాదు, సరిహద్దు సమస్యలు అలానే ఉన్నాయి. విధానపరంగా కూడా చాలా విభేదాలున్నాయి. చైనాది ఆధిపత్య ధోరణి, భారత్ ఎప్పుడూ స్వతంత్రంగా ఎదగాలనే విధానం. భారత్కు అమెరికాతో బలమైన రక్షణ, వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. చైనాతో కలిస్తే ఈ సంబంధాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఇది భారత్కు నష్టమే. ఇక ఫైనల్గా భారత్పై విధించింది 26% సుంకం మాత్రమే. చైనాతో ఎందుకు కలుస్తుంది? కాబట్టి చైనాతో కలిసే ప్రసక్తి లేదనేది స్పష్టమవుతుంది.